అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అరే ఏమన్నా ఐడియా వచ్చిందా నాకు? ఏందో నా మీద అప్పుడప్పుడు ఐన్స్టీన్ కంటే సురుగ్గా పనిచేస్తుంది. అది చెప్పాల్సింది నేను ఎంత సురుకుగా పనిచేస్తుంది అనేది. నీకు నువ్వే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోకు సరేనా? నా బుర్రరా దీంట్లో గుజ్జు గుమ్మడికాయ కంటే ఎక్కువ ఉంది. ఏహే నీ నసుకుడాపు ఇంతకేందో ముచ్చట చెప్పు. నీకు ఇందిరా మిల్లు కావాలనా? ఆఫీసర్లే దగ్గరుండి సాంక్షన్ లెటర్ ఇచ్చే ఉపాయం ఒకటి తట్టింది. ఏందో అది? తెలంగాణను గుడిసెలని రాష్ట్రంగా వేద్దామని మొదలు గుడిసెలలో ఉండేటోళ్లకు ఇల్లిస్తారట. అగో ఆఫీసర్లు కూడా పల్లెబాట పట్టిర్రు చూడు. ఇన్నారులా ఈ ముచ్చట తెలంగాణలో అసలు పూరి గుడిసెలు లేకుండా చేసే కార్యం ముంగటేసుకుంది తెలంగాణ సర్కారు. ఎన్నొద్దులు పేద మధ్యతరగతి ప్రజలకు ఇచ్చారు కదా ఇందిరా మిల్లు. ఇప్పుడు రెండో విడతల ఫస్ట్ ప్రయారిటీ కింద గుడిసెలలో ఉంటున్న వాళ్ళకు ఇందిరా మిల్లు కట్టేయాలని రేవంత్ సార్ కంకణం కట్టుకున్నాడట. మహిళా సంఘాలు పూరిన్లలో ఎంతమంది ఉంటున్నారు అనేది లెక్కలు తీయబోతున్నారు. కలెక్టర్లు కూడా ఈ సర్వే ప్రకారమే ఇస్తారట. కొత్తగా నియోజకవర్గానికి 2000 చొప్పున ఇందిరా మిల్లు శాంక్షన్ చేశారు కదా, ఆ లెక్క కాకుండా కొత్తగా ఇస్తారట. అయితే సర్కారు చేసిన సర్వేలా 70,000 పూరి గుడిసెలు తెలంగాణలో ఉన్నట్టు లెక్క తెలినాయట. ఇంకా లెక్కల లేని 20,000 దాకా ఉంటాయి కావచ్చు. పేదలందరికీ ఇండ్లు ఇస్తే 10 కాలాల పాటు ప్రభుత్వాన్ని తలుచుకుంటారు, మేలు చేసిందని గొలుసుకుంటారని పెద్దల ఆలోచన. నిజంగా గుడిసెలు లేని తెలంగాణ అనే ఆలోచన ఎంత బాగుందో కదా. ఇది ఇట్లా సక్సెస్ అయితే భారతదేశంలోనే పేదలందరికీ ఇల్లు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు కొడుతుంది. బయట రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. మంచి పనే సారు చెయ్యుర్రి. జిల్లా పురుగులే కదా మందు పెడితే పోతాయని అనుకుంటే లేని నెత్తి నొప్పులు తెచ్చి పెడుతున్నాయి. నువ్వు కొన్న మందు డూప్లికేట్ కావచ్చు. నువ్వు అనుకునేది ఏ జిల్లా పురుగులు? ఇంట్లో బువ్వకూర గంజల మీద వారేటే కదా. ఏహే అవి కాదు. మరేంటియో? కొత్తగా సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ. అబ్బో ఈ పార్టీనా? మామూలు హిట్ కాలేదు కదా సోషల్ మీడియాలా. అయితే ఈ జిల్లా పురుగులను చూస్తే దడుచుకుంటున్నారట కొందరు పువ్వు గుర్తు లీడర్లు. అందుకే ఇగో గిట్ల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారట. దేశంలో కమలం పువ్వు ఇంతింతని ఇగురు పెడుతున్నది మంచిగానే అని అనే లోపు కాక్రోచ్ల కాట్లు మంచిగానే పడుతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జి ఏదో అంటే గాలికి పోయే కంప నెత్తికి చుట్టుకున్నట్టు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పువ్వు గుర్తుకు చుట్టుకున్నది. కమలం పార్టీ కంటే ఎక్కువగా కార్యకర్తలు సోషల్ మీడియాలో తయారయ్యేసరికి గుండెలల్లా గుణపాలు గుచ్చినట్టే అవుతున్నదట. అందుకే కర్ణాటక రాష్ట్రం మాండ్యాలున్న కమలం పార్టీ కాకాయలు బొద్దింకలన్నింటినీ ఇట్లా డబ్బాల బంధించిర్రు. ఈ నోరులేని బొద్దింకలను బలవంతంగా బంధించినంత వీజీ కాదే అన్నలు. దేశంలో ఉన్న నిరుద్యోగుల నోర్లు మోయించుడు, ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఉన్నోళ్లే ఇవాళ కాక్రోచ్ల రూపంలో కమలం పార్టీని పబ్లిక్ లో పలసన చేయబట్టే. జర గిసొంటి బంద్ చేసి ఈ జనాలకు ఏం కావాలనో అది వేస్తే సల్లబడతారు గాని ఇట్లా డబ్బాల దాచి పెడతామనంటే ఉప్పని లెక్క ఉట్టుకొచ్చే బొద్దింకల ఏడబొంద పెడతారు. అది అయ్యే పని కాదు గాని అని అంటున్నారు ఈ వార్త చూస్తున్నోళ్ళు. పవన్ అన్న పానం మంచిగా అయిందంటున్నారా? మంచిగా సార్మల డ్యూటీ కూడా ఎక్కడే. అదే ఏదో షూటింగ్ లో కానొచ్చిండు. ఏ సినిమా షూటింగ్ అది షూటింగ్ అనుకున్నావా నువ్వు? అయ్యో సార్ వీడియోలు చూసి సినిమా షూటింగే అనుకున్నా నేను. సారు సర్కార్ పని మీద పోయిడు పిల్ల. గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా, పనులు ఎట్లెట్లా సాగుతున్నాయని రాజమండ్రి బాట పట్టిండు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి కదా, లక్షల మంది భక్తులతోటి పని. మరి ఏర్పాట్లు ఎట్లా చేస్తారు, ఎంత పకడ్బందీగా చేస్తారు, గోదావరి జలాలు కాలుష్యం కాకుండా ఎట్లా చూస్తారు, ఇవన్నీ ముచ్చట్ల మీద స్వయంగా చిన్న సీఎం సారే గోదావరిలో షికారు చేసిండు. అటెంక పుష్కర ఘాట్లు చూసి పడవల జరసేపు తిరిగి చూసిండు. ఇక అన్న ఏడికి పోయినా ఏ పని మీద పోయినా ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఒక్క ఫోటో దిగుదాం సార్ తోటి అని కుస్తీలు పడుతుంటే సారు కూడా జేబులోకి వెళ్ళి ఫోన్ తీసి సెల్ఫీ తీసుకున్నాడు. ఇంతవరకు మంచిగా సినిమా షూటింగ్ లెక్కనే సజావుగా సాగింది. మొత్తానికి పుష్కర ఘాట్లు చూసినాక ఘాటుగానే స్పందించిండు. ఇంకా ఏడేసిన గొంగడి యాన్నే ఉంది. కోట్ల రూపాయల పనులు ఏడాదిలో ఎట్లా వేద్దాం అనుకుంటున్నారని, ఆదరబాదర గడితే అవి చక్కగా లేకుంటే సర్కార్కు ఎంత చెడ్డ పేరు వస్తుంది అని ఆఫీసర్లను గట్టిగానే గతరయించిండు. దెబ్బ వేసి నాశనంగా పనులు చేస్తే అవి నిలబడతాయా? కేంద్రంకి వెళ్ళి బిల్లులు అడగాలంటే వాళ్ళు లెక్కలు అడగరా? మోడీ సార్ ముంగల మనకు ముఖం ఉండాలి కదా అని ఉట్టిగానే ఇస్తారా కోట్ల నిధులు అని మొహమాట పడకుండా అరుచుకున్నాడు. మీరేం చేస్తారో తెలియదు, పనులలో పర్ఫెక్షన్ ఉండాలి, పబ్లిక్ కు తక్లీఫ్ కావద్దు అని చెప్పిండు. రైతులు వేడుకునేది మొక్కుకునేది ఎవరికిరా? ఒక్క కాలానికి వానదేవునికి. వాళ్ళకు ఎవరిని వేడుకునే అవసరం ఉందిగా. అంతే కదా, కాలం మంచిగా కావాలని ప్రకృతిని వేడుకునుడు తప్ప ఎవరికి చేతులెత్తి మొక్కే అవసరం లేని జన్మ రైతన్నది. అట్లాంటి రైతన్నలు పొర్లు దండాలు, అధికారుల కాలు, నేతల గడ్డలు పట్టుకుని బతులాడుకోవాల్సి వస్తుంది. ధాన్యం వండించేతందుకు 6 నెలలు పడితే అమ్ముకునే తందుకు కూడా 6 నెలలు పడుతుంది. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు. పాపం రైతన్న మాత్రం ఎండకు ఎండుకుంటా గడికిండి మంచినీళ్ళు దాక్కుంటా మార్కెట్లోనే నిలుగుతున్నాడు. ఏం చేస్తాడ్రా? పనులున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కష్టజీవులకే మల్ల కష్టాలు.
రైతే రాజు అని అంటారు. ఆ రాజును గిట్ల రోడ్ల పాలు చేస్తారు. కింటాల కొద్ది ధాన్యం పండిస్తే రైతు జేబులు నిండాలి గాని కన్నీళ్లతోని కండ్లు నిండుతున్నాయి. ధాన్యం కల్లాలనే ఎండుతున్నాయి. పంట కోసి ఎన్ని నెలలు గడుస్తున్నది. ఇంకా మార్కెట్ల నిండా వడ్లు, కల్లాల నిండా మక్కలు. రోడ్ల మీద రైతుల ధర్నాలు. తెలంగాణ అంతా అట్టుడుగుతుంది నిరసనలతోని. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం మెట్టుదాకా అన్నదాతల ఆగ్రహ జ్వాలలే కానొస్తున్నాయి. రైతన్నల నిరసనలే వినబడుతున్నాయి. లారీలు లేవని, బస్తాలు లేవని, అమాలీలు లేరని, కన్నుడి సావుకు 1,00,000 కారణాలన్నట్టు పంట కొనుగోలుకు అంతకన్నా ఎక్కువ కారణాలు కానొస్తున్నాయి. ఓ దిక్కేమో వానదేవుడు ఉరుమురిమి చూస్తున్నాడు. గట్టిగా వానవడనంటే పోయినోని లెక్క నోటికాడు పంట కాలువలై వార్తది. ఇంకా 4 రోజులైతే 4 శినుకులు పడితే ఇత్తనాలు పెట్టుకోవాలి, దుక్కులు దున్ని తయారు పెట్టుకోవాలి. ఇంతవరకు ఇంకా పంటని నెత్తిల పెట్టుకొని కూసుంటే ఇక తతిమ పనులు ఎప్పుడు చేసుకోవాలి? పెట్టుబడి పైసలు ఏడంగా దేవాలే. చెప్పుకుంటా పోతే ఊరుకో కథ, జిల్లాకో వ్యధ. మన రేవంత్ అన్న పాలనలా మహిళలకు పెద్దపీట వేస్తుంది కదా సర్కారు. మరి కాంగ్రెస్ సర్కార్ అంటేనే మహిళా పక్షపాతి ప్రభుత్వం. ఆడోళ్లను నెత్తి మీద పెట్టుకునే చూసుకుంటది. ఒకటా రెండా సంక్షేమ పథకాలన్నీ ఆడోళ్ళకేనా అని ఇప్పటికే మస్తు గరమవుతున్నారు కదా కొందరు మగ మహారాజులు. ఇంటికి దీపం ఇల్లాలే కదా, అందుకే ఏ పథకమైనా ఆడోళ్లతోనే షురు చేస్తుంది అన్నట్టు. ఇందిరా శక్తి పథకం, స్వశక్తి సంఘాలు, కళ్యాణ లక్ష్మి, మహాలక్ష్మి పథకం పేరు మీద ఫ్రీ బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒడవ తీరదు గాని. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పేరు మీద ఆడోళ్లకు మరో చిరు కానుకను అందిస్తున్నది తెలుసా? దసరా పండుగకు ఆడోళ్లకు పుట్టింటి కానుక లెక్క కొత్త చీరలను పంచిపెట్టింది కదా తెలంగాణ సర్కార్. అయితే ఇప్పుడు కొత్తగా చిలుక పచ్చ రంగు చీరలను పంచిపెట్టబోతున్నదట. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలకు పైనే ఈ చీరలను పంచుతారట. తొందరలోనే మున్సిపాలిటీలలో, పట్టణాలలో కూడా మిగతా ఆడబిడ్డలకు 1 కోటి మందికి 1 కోటి చీరలు మనం పంచినాం. అదే విధంగా ఇప్పుడు నూతనంగా ఆనాడు పాలపిట్ట రంగు ఇస్తే ఈ రోజు చిలకపచ్చ రంగు ఈ రోజు మనము నూతనంగా వెనకాల కనిపిస్తున్నాయి కదా. ఈ రోజు ఈ చీరలు, ఈ డిజైన్లు ఆమోదం కాబోతున్నాయి. ఈ రోజు కొత్త చీరల్ని కూడా మా ఆడబిడ్డలందరికీ కూడా పెట్టడం ద్వారా పండగ మీ సోదరుడు చాలా మంది తల్లి అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతున్నారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు. 1 కోటి మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈ రోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే స్పెషల్ డిజైన్లు తయారు చేపించి చేనేత కార్మికులతో చేపిస్తున్నదట సర్కార్. ఇక స్వశక్తి సంఘాలలో ఉన్న మహిళలతో పాటు అర్హులైన మహిళలందరికీ పంపిణీ చేయబోతున్నదట సర్కార్. ఈ ఎండాకాలం అత్యవసరమైన సర్వీసులు ఏందో చెప్పురా. ఏముంటాయి? వాటర్ ట్యాంకర్లు, ఐస్ క్రీమ్ దుకాణాలు, చల్లచల్లటి కూల్ డ్రింక్లు. నువ్వు సామాన్యుల కోణంలో ఆలోచన చేస్తున్నావు. మరి మహానుభావుల కోణంలో ఆలోచించమంటావా? కాదు, మందు బాబుల కోణంలో ఆలోచించు. వాళ్ళకైతే చల్లచల్లగా కూల్ కూల్ గా బీర్ బాటిల్లు అవి అవసరానికి మించి అందుబాటులో ఉంటాయి కదా. మొన్నటికి మొన్న సేల్స్ పెరిగినాయి. ఆప్కారోళ్ళే సరుకు అందియలేకపోతున్నారని వార్త చెప్పినమా? మళ్ళీ ఎమ్మట తయారు పెంచి కాటలు దించుతుంది కదా. అదే ఆ తొందరలోనే ఏం చేస్తున్నారు చూడు. అగో బాటిల్లా రయ్యరాయి తిరుగుతుంది చూడుర్రి. అదంతా చెత్తా చెదారం. బీర్ తాగేటోళ్ళు ఏ చెత్తా చెదరమైన తాగుతారు అనుకుంటున్నారా? ఎట్లా తగడబడ్డు ఉంటారు, ఏం చూసుకోకుండా కుతుకలు వస్తారు అనుకున్నారేమో, కానీ దొరకబట్టిర్రు. ఇంత ఎండలా నోరెండకపోయే ధూపల కూడా బీర్ బాటిల్ల చెత్తెళ్ళిందని పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కానపూర్ లక్ష్మీ నరసింహ బార్లా 190 ఎంఆర్పి ఉంటే 210 వసూలు చేసిర్రట. అయినా సరే అవసరం మనదనుకొని 20 రూపాయలు ఎక్కువనే పెట్టుకొని దబ్బ తాగుదామని ఓపెన్ చేసి చూస్తే ఇగో నెల రోజుల సంది కడగని ట్యాంక్ నీళ్ళ లెక్క ఆ చెత్త కనిపించే వరకు ఓనర్ని అడిగిర్రట. సీసల చెత్త ఉంటే మాకేం సంబంధం అన్నట్టు కూడా సమాధానం చక్కగా చెప్పలేదట. అందుకే ఇక ఏం చేసేది లేక సాటి మందుబాబులకు ఇట్లాంటి చేదు అనుభవం ఎదురు కావద్దని తమ వంతుగా వీడియో తీసి వైరల్ చేసిర్రు. బీర్ తాగితే చేదు ఉంటదంటారు గాని తాగకముందే వీళ్లకు చెడసేదైంది పోర్రిగా. బుజ్జి, మీ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉందారా? ఎక్కడిది? చిన్నదేనా? నీకు తెలియదా? అయితే అర్జెంట్ గా పెద్ద ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టుకుందాం మనం. ఎందుకు? ఈ ఎండలు నాతో అయితే లేవురా. గడికోసారి ఆ ఫ్రిడ్జ్ లోనే కూర్చుంటాయిగా. నువ్వైతే ఫ్రిడ్జ్ లో మావాడతావు. ఏటచ్చి నాకే వచ్చింది తిప్పలా. నా తలకే వరకైనా డీ ఫ్రిడ్జ్ లో పెట్టి మేనేజ్ చేస్తా. ఏం ఎండలరా. ఆఫీస్ కి వచ్చేతో వల్ల బాటిల్ నిండా నీళ్ళు పట్టుకొచ్చినారా. వచ్చేతో వల్ల తాపకి నెత్తమే పోసుకుంటూ వచ్చిన. ఋతుపవనాలేమో రోజుకింత వెనకకే పోతున్నాయి. ఈ ఎండలు అసలు ఎప్పుడు తగ్గాలి? ఈ అగడి ఎట్లా రాలే? కరోనా టైంలో ఉన్నట్టు కర్ఫ్యూ పెట్టినట్టు
అన్నట్టు ఎండకు రోడ్లు చూడురి ఎట్లా వెలవెలబోతున్నాయో. జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. 1000 రూపాయలు ఇస్తామన్నా మధ్యాహ్నం పూట పనికి పోతలేరు. అగో ఆ తీర్ల దంచుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలల్లా సూరయ్య ప్రతాపం మామూలుగా లేదు. ఇక చూడుండ్రి, విశాఖపట్నంలో జనం అల్లాడుతున్నారని ఎర్రటి ఎండల సన్నటి చినుకులు కురిపిస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్ల పొద్దుగాల 11 గంటల నుంచి 3 గంటల దాకా ఇట్లా చిరుజల్లులు గురిపించి పుణ్యం కట్టుకుంటున్నారు. రోని కార్తెల రోళ్లే వగులుతాయని అంటారు. మన నెత్తులెంత చెప్పుర్రి, ఎర్రటి ఎండల బయటికెళ్తే మాడు అట్లా పెంకలెక్కనే సుర్రుమంటాంది. ఎంత అర్జెంట్ పనులైనా పోస్ట్ పోన్ చేసుకోర్రి, సల్ల ఊట చూసుకోండి, సల్ల నీళ్లే తాగుండ్రి. కొబ్బరి బోండాలు అవి కూడా కాదు అని అనుకుంటే మంచి నీళ్ళైనా సరే ఫుల్ గా తాగుర్రి. ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి. ఇంకో 4 రోజులైతే మా పోతాడు సూరయ్య. ఇక మనం రమ్మన్నా రాడు గాని అప్పటిదాకా జర పైలంగా ఉండుండ్రి. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.